ఏమండి, వీటి గురించినటువంటి స్పష్టత మనకి మొట్టమొదటిగా రావాలండి. వీటి గురించి అవగాహన లేకుండా మనం చదివామనుకోండి, అసలు అబ్రహాం గారిని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కాదు. చాలామంది ఉన్నారు కదా, ఈ కనానీయులు ఎవరు, పెరిజ్జీలు ఎవరు, ఇవి తెలియదు, మనకు తెలియదు అసలు. ఫస్ట్ అసలు దేవుడు ఏదైనా మనం ఎందుకు వేసారో తెలియదు మనకు ఫస్ట్. ఎందుకంటే వీటిని గురించి స్పష్టత మనకు రాకపోతే, ఇవి మాత్రమే కాదు, వీటికంటే కూడా మనకి ఇంకా కొన్ని బేసిక్స్లోకి మనం వెళ్ళాం అనుకోండి, ఇంకా డెప్త్ నాలెడ్జ్లోకి, అంటే ఇంకా మూలాల్లోకి మనం వెళ్తే కనుక బాగా ఆలోచిస్తే అసలు నువ్వెవరు, నేనెవరు, అసలు మనం ఎవరింతకే, మనం అసలు ఎందుకు భూమి మీదకి వచ్చాం. ఏంటి మీరు బాగా ఆలోచిస్తానండి, మీరు ఆలోచించే ఉంటారులేండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే కనుక అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఒక ప్రశ్న వచ్చింది మనకి. అదేంటంటే మనకంటే పెద్దవారైనా కానీ, మనకంటే తక్కువ వయసులో ఉన్నవారైనా కానీ మన కళ్ళ ముందే చనిపోతారండి. అసలు వాళ్ళు చనిపోతున్నారు కదా, ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అసలు ఏంటి, చనిపోయిన తర్వాత ఏంటి, ఎంతకే ఏమన్నా ఉందా, గాల్లో కలిసిపోతారా, గాల్లో కలిసిపోయి దానికి ఎందుకు వస్తున్నాం ఎంతకే. మీరు ఇంకా బాగా ఆలోచించారనుకోండి, ఒకరు కాదు ఇద్దరు కాదండి, వీధికి ఒక దేవుడు ఉంటారు మనకి బయట, వీధికి ఒక దేవుడు ఉంటారు, ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారండి, అదేం లేదండి, వీళ్ళేమో ఒక పేరుతో పిలుస్తారు, ఇంకొకరు ఒక పేరుతో పిలుస్తారు, మీరు ఇంకో పేరుతో పిలుస్తారండి, అంతేనండి, ఏ దేవుడు ఎవరైనా ఒకటేనండి, అన్ని నదులు సముద్రం కలిసిపోతాయండి అంటూ ఉంటారండి. అలా ఎలాగవుతుందండి, ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు నా భార్య అంటే ఎలాగండి, కుదరదు కదండి. అన్ని నదులన్నీ సముద్రంలో కలిసిపోతే ఆ ఎగ్జాంపుల్ బాగానే సెట్ అయింది. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ చూడు, మరి అయితే దీని పరిస్థితి ఏంటి, ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు నా భార్యనా, అవదు కదండి. కొన్ని ఉదాహరణలు కొన్ని చోట్ల మాత్రం ఉపయోగించాలి, అన్ని చోట్ల ఉపయోగించకూడదు. కనుక ఇన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నప్పుడు వీళ్ళల్లో యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని గ్యారంటీ ఏంటి, ఎట్లా చెప్పాలి మనం ఇంతకీ. నాకు కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఇలా కాదండి, ఇవి కాదు మెజర్మెంట్స్ అనేవి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు వారు, నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వారు కడుపు నొప్పి కాలు నొప్పి తగ్గించే వాళ్ళు మాత్రమే కాదు, క్యాన్సర్, ఎయిడ్స్, కరోనా కూడా తగ్గించే వాళ్ళే. అది కాదనట్లేదు, నేను సర్వశక్తిమంతుడే, బట్ దట్ ఈజ్ నాట్ ద మెజర్మెంట్. బికాజ్ కడుపు నొప్పులు, కాలు నొప్పులు ఇవన్నీ కూడా సంఘానికి రాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కూడా తగ్గుతాయి. అలాగని ఇప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంఘం అందామా, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్నే దేవుడు అందామా, మీరు చెప్పండి. అట్లా కాదు. ఇప్పుడు దేవుళ్ళలో ఇగో యేసు ప్రభువు వారు మాత్రమే నిజమైన దేవుడు, లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చారంటానికి ఆధారాలేంటి. డేట్ వేస్తున్నారు కదండి, చూడండి, డేట్ 2024 అంటే కారణాలు 100 చెప్తారు, కానీ అది మెజర్మెంట్ కాదు కదా. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఆయన లోకరక్షకుని ఎలా చెప్తాం ఇంతకే. అలాగనుకుంటే కొన్ని దేశాలు ఉన్నాయండి, అసలు యేసు ప్రభు వారికి రిలేటెడ్గా కాకుండా వాళ్ళు సొంతగా ఏవో టెక్నాలజీ పెట్టుకొని, సొంతగా ఏవో పేర్లు పెట్టుకొని వాళ్ళు కాలాన్ని కొలుచుకుంటున్నారు. కాలాన్ని కొలిచే కొలమానం బట్టి యేసు ప్రభు వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేద్దామా అంటే అంత చిన్నవాడు యేసు ప్రభు వారు. మీరు ఆలోచించినట్లయితే కనుక యేసు ప్రభువారే నిజమైన దేవుడు అంటానికి రుజువేంటి, బైబిల్ని ఎందుకు నమ్మాలి మనం ఇంతకే, అసలు మనం ఎవరు, ఎందుకు పుట్టాము, దేవుడు ఎవరో, ఏం చేస్తున్నారు, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎందుకు మనకు కనిపించట్లేదు అనగానే కొన్ని కామెడీ సీన్స్ అనే మనకి కొన్ని స్కిట్స్లో కానీ కొన్ని మూవీస్లో కానీ అక్కడక్కడ చూపిస్తూ ఉంటారండి. నేను ఇంతకుముందు దేవుళ్ళకి రాకముందు చూసామని లాగిపెట్టి చెమ్మది కొట్టేసి నొప్పి కనిపిస్తుందా అంటారండి. లేదంటే అదే విధంగా దేవుడు అంతే అంటారండి. అట్లా ఎట్లా అవుతుందండి. అప్పుడు నేను ఫ్యాన్ చూపించి ఫ్యాన్ కనబడుతుంది కదా, మరి దేవుడు ఎందుకు కనిపించట్లేదు, ఫ్యాన్ సృష్టించిన దేవుడు ఎందుకు కనిపించలేదు అండకొచ్చు నేను కూడా. అంతే కదండి. ఈ షర్టు తయారు చేసినటువంటి కంపెనీ ఓనర్ కనిపించినప్పుడు నన్ను పుట్టించినటువంటి దేవుడు ఎందుకు కనిపించట్లేదు నేను అడుగుతానప్పుడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎగ్జాక్ట్గా విత్ ఎవిడెన్సెస్ తోటి, విత్ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ తోటి మనకి వీటన్నిటి పట్ల స్పష్టత రావాలి. ఇవి బేసిక్స్ అంటారండి. అంటే దేవుడు ఎవరో, నువ్వెవరో, అపవాది ఎవరో, మనం ఎవరో, ఎందుకు వచ్చాము, ఇవి తర్వాత విశ్వాసం అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ అన్నీ మనకు వస్తే, ఆ బేసిక్స్ అన్నీ వచ్చిన తర్వాత అదిగో దేవుడు చెప్తున్నారు కదండి, పునాది ఈ పునాది మనకుంటే గనక, ఈ మూలోపదేశాలు మనకుంటే కనుక, ఈ మూలోపదేశం, ఈ మూల పాఠాలు అంటారండి.
ఆలోచిస్తేనండి మనం చూస్తే హెబ్రీ పత్రిక మనం చూద్దాం 5వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనంలో మరొక మాట మనకు కనబడుతుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను, చక్కగా ఉందండి, మొదటి మూలపాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే ఇవన్నీ కూడా మొదటి మూలపాఠాలు, అంటే బేసిక్స్, ఫౌండేషన్. ఇవి మనకు వస్తే ప్రియులారా అప్పుడు మీరు చదవండి, చక్కగా మీకు అర్థమైపోద్దండి. అప్పుడు మీరు ఏ రెఫరెన్స్ చదువుకున్నా కానీ ఆ రెఫరెన్స్లో ఉన్న డెప్త్ మీకు అనాలిసిస్ చేసుకునే ఆ జ్ఞానం అనేది దేవుని కృపను బట్టి మనం పొందుకుంటామండి. కనుక ఈ బేసిక్స్, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ కోర్సులో ఉన్నటువంటి ఈ బేసిక్స్ అన్నీ కూడా మీరు చక్కగా కంప్లీట్ చేయండి. ఎస్కేప్ చేయకుండా, స్కిప్ చేయకుండా మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే కనుక అనేకమైన విషయాలు మీరు పొందుకుంటారు ప్రియులారా. వాటి ద్వారా మీకు బైబిల్ స్టడీలో ద బెస్ట్ నాలెడ్జ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ఈరోజు ఒక బేసిక్ సెషన్ మనం చూసి క్లోజ్ చేసేసుకుందామండి. అదేంటంటే పిల్లరా, బైబిల్ చదువుకుంటున్నప్పుడు మనం ప్రైమరీగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎలా చదవాలి అనే కోణంలోకి మనం వెళ్ళగలుగుతానండి. ఏ బుక్ చదవాలి ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ బేసిక్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఏ బుక్ చదవాలి, ఏ బుక్ మొదలు పెడితే బాగుంటుంది, ఇవన్నీ మీకే ఒక స్పష్టత వచ్చేస్తుంది. అయితే ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని మనం చూసి క్లోజ్ చేసేసుకుందాం. అంటే మనం నేర్చుకోబోయే, ధ్యానించబోయే బేసిక్స్లో ఒక చిన్న బేసిక్ థింగ్ ఏంటంటే, బైబిల్ చదువుకుంటున్నప్పుడు మనం ఎలా చదవాలి అనగానే మొట్టమొదటిగా ప్రియులారా, బైబిల్ చదివేటప్పుడు ఏ ఒక్క వచనాన్ని మనం చదువుకుంటున్నా కానీ మనం మొదటగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు కనుక ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో అనగా స్క్రిప్చర్, మన దగ్గర ఉన్నటువంటి స్క్రిప్చర్లో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. మీరు బాగా ఆలోచిస్తే పిల్లారా, బైబిల్ ఎలా వచ్చిందయ్యా అంటే, ఎవరో ఒక మనుషులు కూర్చొని ఆయన యొక్క అత్త చెప్పినటువంటి విషయాలు చెప్తే రాయలేదు ఆయన. మీకు అర్థమవుతుందా? మత్తయ్య కూర్చొని వాళ్ళ అత్త చెప్తే రాయలేదు ఏ విషయాలేమి. ఎలా వచ్చిందా? ఎందుకంటే మనుషులు, అది మోషే గారు కావచ్చు, ఇర్మియా గారు కావచ్చు, హిజ్కియా గారు కావచ్చు, యెషయా గారు కావచ్చు, ఎవరైనా మనుషులు దేవుడు ఎవరినైతే ఉపయోగించుకున్నారో వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికితే వచ్చినటువంటి విషయాలు ఈ విషయాలు. మనం గుర్తుంచుకోవాల్సింది మనుషుల యొక్క ఊహాగానాలు కాదు, మనుషుల యొక్క కల్పనా కథలు కాదు. ఎలా వచ్చాయంటే మనుషుని యొక్క కోరికను బట్టి వచ్చినటువంటి విషయాలు కాదండి, దేవుని యొక్క ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి విషయాలు ప్రతి మాట కూడా. అని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు బ్రదర్, ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు బ్రదర్ అంటే, నెక్స్ట్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయేలోపు మీకే ఒక స్పష్టత వచ్చేస్తుందండి. అది ఐ థింక్ నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. కనుక మనం ఆలోచించినట్లయితే కనుక ఇంకా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, కనుక ఇది బైబిల్ మనం చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, మన మెదడులో మన ఆలోచనలో ఉన్నటువంటి విషయాలు తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు అనేవి చాలా చిన్నవండి. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూస్తే, ఏమండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే. ప్రైజ్ బి టు లార్డ్. ఎంత చక్కగా ఉందండి. దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవయ్యా అంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఉన్నతంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలోకి తీసుకెళ్ళి మన యొక్క మెదడులో పుట్టినటువంటి ఈ మట్టి జ్ఞానాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం ఆ విషయాన్ని సరిపోర్చగలిగితే కనుక అస్సలు సెట్ అవ్వండి.